ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు క్రీస్తు ప్రభు నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మీలో దైవిక స్ఫూర్తిని నింపుతూ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను దేవుని బలిపీఠం వద్దకు వస్తాను అని. అక్కడ మాత్రమే నాకు ఆనంద సంతోషములు లభిస్తాయి అంటున్నాడు. చూడండి, ప్రపంచంలో కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు కొన్ని చోట్ల మాత్రమే లభిస్తాయి. ఎక్కడ పడితే అక్కడ అవి దొరకవు. బొగ్గు గనులు, బంగారు గనులు ఎక్కడ పడితే అక్కడ లభించు. అవి ఉండే ప్రాంతాల నుండే వాటిని తీస్తారు. అయితే ఆనంద సంతోషాలు దొరకాలంటే మనిషి ఎక్కడికి రావాలి అని అడిగితే ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు ఆనందాన్ని, సంతోషానికి పునాది అయి ఉన్నాడు. కనుక ఆయన దగ్గరకు మాత్రమే నిత్య సంతోషము, పరిపూర్ణమైన ఆనందము లభిస్తాయి. కీర్తనకారుడు చెప్తున్న మాట, నేను దేవుని బలిపీఠం దగ్గరికి వస్తాను. బలిపీఠం అనేది దేవునితో సహవాసానికి, సమాధానానికి, మన జీవితాలతో దేవుణ్ణి అనుసంధానం చేసుకోవడానికి ఉపయోగపడే విలువైన ప్రాంతంగా ఉంది. పూర్వదినాల్లో చాలామంది భక్తులు బలిపీఠాలు కట్టారు, అక్కడ బలులు అర్పించారు, దేవుణ్ణి స్తుతించారు, గణపరిచారు. అయితే కొత్త నిబంధనలో కృపాకాలంలో ఉన్నాం మనమందరం కూడా ఏవేవో బలులు, జంతువులు, పక్షులు అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మన హృదయాలు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాలు దేవుని సన్నిధిని చేరినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో ఉంటే దేవుడు అలాంటి వారిని అంగీకరిస్తాడు. అప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆనందం, సంతోషం అనుభవించగలుగుతాం. ఇంతవరకు ఆనందం, సంతోషం కోసం లోకంలో ఎక్కడెక్కడో తిరిగావేమో, ఎవరినెవరినో కలిసావేమో, ఎవరెవరితోనో స్నేహం చేయడం వల్ల ఆనందం పొందుతాను, ఎవరితోనో మాట్లాడడం వల్ల సంతోషం వస్తుందని ప్రయాసపడి ఏ సంతోషాన్ని పొందలేకపోయావేమో. ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్న మాట ఇది. ఆయనను అడుగు. నిజమైన పరిపూర్ణమైన ఆనందం, సంతోషంతో నిన్ను నింపే దేవుడు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి అని. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి అతడు ఈ మాటలు రాయలేదు, కానీ చెరసాలలో బందీగా ఉండి ఆనందించండి అంటున్నాడు. పరిపూర్ణమైన ఆనందానికి అతడు వారసుడై ఉన్నాడు. కాబట్టి చెరలో కూడా క్రీస్తులో ఆనందించాడు, ఆనందించమని చెప్తున్నాడు. ఈరోజు అలాంటి పరిపూర్ణమైన ఆనందంతో దేవుడు మనల్ని కూడా నింపగలడు. అస్తవ్యస్తమైన మన జీవితాల్లో ఆనందం, సంతోషం నింపే దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థిద్దాం. ఆయన మాత్రమే ఆనంద సంతోషాలు కలుగజేయవాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా దేవుని ఎదుట ప్రార్థించండి. ఈ వాగ్దానం మీ జీవితాల్లో ఫలభరితం కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. సృష్టికర్తమైన మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈరోజంతా మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి. మేము నీ సన్నిధానం చేరి, నీ సన్నిధానంలో, నీ బలిపీఠం దగ్గర మా హృదయాలను కుమ్మరించడం ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందే బ్రతుకులు మాకు దయచేయండి. అస్తవ్యస్తమైన మా జీవితాల్లో సంతోషాన్ని నింపే దేవా, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ ఈ మాటల ద్వారా బలపరచమని, ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్సెస్.